హలో వ్యూవర్స్, నమస్తే అండి. చూస్తున్నారు కదండి, ఇవి ఉసిరికాయలండి, వాటర్ అండి. ఇప్పుడు మనం ఈ ఉసిరికాయలతో జెల్లీ తయారు చేద్దామండి. వాటర్లో ముందుగా ఈ ఉసిరికాయల్ని చక్కగా వాష్ చేద్దామండి. ఈ విధంగా ఇందులో పెద్ద సైజు కూడా ఉంటాయండి ఉసిరికాయలు. అవి పెద్ద ఉసిరి అంటారండి, ఇవి చిన్న ఉసిరి అండి. ఇవి కూడా సేమ్ టేస్ట్తో ఉంటాయండి. ఇప్పుడే మేము చెట్టు నుండి వీటిని కోసుకొచ్చామండి. వీటితో ఇప్పుడు మనం జెల్లీ తయారు చేద్దామండి. లేదంటే మరి ఏదైనా పేరు ఉందేమో మీరే చెప్పండి. చూస్తున్నారు కదండి, పాత్రకి పల్చటి క్లాత్ కట్టేసి పాత్రలో వాటర్ యాడ్ చేశానండి. ఈ వస్త్రం ద్వారా ఆవిరి వస్తుందండి. ఈ ఆవిరితో మన ఉసిరికాయలు చక్కగా మగ్గుతాయండి. పైన మూత పెట్టేసి ఇలాగా మగ్గనిద్దామండి. చూస్తున్నారు కదండి, మధ్య మధ్యలో కొద్దిగా పైన పాత్ర తీసి ఈ విధంగా క్రిందికి పైకి వీటిని మనం ఇలా మారుస్తూ ఉన్నామండి. ఆవిరితో మన ఉసిరికాయలు ఈ విధంగా చక్కగా మగ్గుతున్నాయండి. ఇలాగే ఒక 10 నిమిషాలు ఈ ఆవిరితో ఈ ఉసిరికాయలని అలాగే మగ్గనిద్దామండి. ఆవిరితో మన ఉసిరికాయలు ఈ విధంగా చక్కగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఆవిరి నుంచి తీసి పాత్రలో యాడ్ చేసామండి. ఇక క్రింది పాత్రలో వాటర్ ఉంది కదండి, ఆ వాటర్లో ఇప్పుడు మనం గగ్గరిని యాడ్ చేసామండి. అదేనండి బెల్లాన్ని. దాదాపుగా 150 గ్రాముల వరకు బెల్లాన్ని యాడ్ చేశానండి. మరి కాస్త స్వీట్ కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చండి. ఈ వాటర్లో ఈ బెల్లం ఈ విధంగా చక్కగా ఏ విధమైన ఉండలు లేకుండా కరిగిపోవాలండి. బెల్లం అంతా కరిగిపోయాక షీరాని ఫిల్టర్ చేసి మళ్ళీ అందులో యాడ్ చేసామండి. ఇక ఇప్పుడు మనం ఆవిరితో బాయిల్ చేసుకున్న ఈ ఉసిరికాయలని ఇందులో యాడ్ చేసేద్దామండి. కొద్దిగా చాకుతో స్క్రాచ్ చేసేసి ఈ ఉసిరికాయల్ని ఇందులో యాడ్ చేసేసామండి. చాకుతో స్క్రాచ్ చేయడం వల్ల కొద్దిగా వాటి ప్రక్షాలు చక్కగా విచ్చుకుంటాయండి. ఇప్పుడు ఈ విధంగా మన ఉసిరికాయలు బెల్లం జీరాతో బాయిల్ అవుతున్నాయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం ఆమ్లాస్ బెల్లం జీరాతో కుక్ అవుతున్నాయండి. ఇందులో కొద్దిగా ఉప్పు అండి, ఇలాచి పౌడర్ కొద్దిగా అండి, ఒక పాకం వచ్చేస్తుందండి 2 నిమిషాల్లో. చూస్తున్నారు కదండి, మన ఉసిరికాయల జెల్లీ ఈ విధంగా తయారైందండి. వీటిని ఉసిరికాయ మురబ్బా అని కూడా అంటారంటండి. ఏవైనా సరే మా ఈ వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. పూర్తిగా నచ్చితే బీబీ షఫీగా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.